ఆయన ముఖ్యమంత్రి అయి ఈ పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కంప్లీట్ చేసి ఈ పేదవాళ్ళకు ఆదుకుంటారు అనుకున్నాం. కానీ ఇక్కడనే అరాచకం ఎక్కువైంది. పోలీసులు అయితే కొంతమంది ఇసుక దందా చేసుకుంటున్నారు, కొంతమంది భూముల దందా చేసుకుంటున్నారు, కొంతమంది రకరకాల కక్కుర్తిపడి పోలీసు వ్యవస్థకి చెడ్డ పేరు తెస్తా ఉన్నారు. మేము చెప్తా ఉన్నాం, సంబంధించినటువంటి పోలీస్ అధికారులు ఎవరైనా సరే అందరినీ డిస్మిస్ చేయాలి, సస్పెండ్ కాదు, డిస్మిస్ చేయాలి. వీళ్ళందరూ కూడా కట్టు శిక్ష చేయాలి, ఉరి వేయాలి. వీళ్ళందరూ కూడా ఆ ఉరి అయ్యేటట్లు మొత్తం కూడా శిక్షలు మార్చి పెట్టాలి. లేనట్లయితే ఇది ఒక రాష్ట్ర సమస్య కాదు, ఒక జాతీయ సమస్యగా అంతర్జాతీయ సమస్యగా తీసుకెళ్తాని మా విశారదం గారు చాలా మంది నాకు ఫోన్ చేసి చెప్పింది. ఖచ్చితంగా మా కేటీఆర్ గారి నాయకత్వంలో న్యాయం జరుగుతుంది. రేపు రాబోయే రోజుల్లో ఇప్పుడు న్యాయం చేయకపోయినా ఖచ్చితంగా రేపు మా ప్రభుత్వం వచ్చినాకైనా సరే వీళ్ళకి సహకరించిన అధికారులను కానీ సహకరించిన నాయకులను కానీ ఎవరైనా కానీ వాళ్ళందరినీ కూడా ఎల్క బొక్క దాక్కున్న పట్టుకొచ్చి ఇదే చౌరస్తా అంబేద్కర్ చౌరస్తా నిలబెట్టి శిక్ష చేస్తాం, భయపడకుండా. మరి అందరు కూడా సంఘటితంగా ఉండాలి. ఈ రోజు ఎట్లయితే అందరు ఐక్యమత్యంతో కలిసి మెలిసి మరి బాధిత కుటుంబాన్ని ఆదుకోవడానికి ఒక్కటైనరో ఇక్కడ నుంచే ప్రారంభం కావాలి. ఈ రాష్ట్రంలో ఈ అరాచకాలు ఎక్కడెక్కడ ఉంటాయో అందరు కూడా ముక్కుమ్మడిగా దాడి చేయాలి. మహిళలకు రక్షణ లేదు, ఇక్కడ ఎవరికి రక్షణ లేదు, సామాన్యుడికి ఎవరికి కూడా రక్షణ లేదు. కనుక దీనిపైన ప్రతి ఒక్కరు స్పందించాలి. కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు స్పందించి వాళ్ళకు న్యాయం ఏంటంటే చేయాలి, వాళ్ళను దోషులుగా శిక్షించాలని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తూ మేము వాళ్ళు కూడా యాక్షన్ తీసుకుంటా చూస్తాం. ఎవరైనా సరే ఎవరైనా ₹1 ఎక్స్‌గ్రేషియా ఆమెకు ఉద్యోగం ఇవ్వాలి, ప్లస్ ఆమెకు రక్షణ ఇవ్వాలి. ఇక్కడ రక్షణ లేదు, రక్షకులేదు ఇక్కడ. కనుక రక్షణ ఇవ్వాలి, వాళ్ళని ఇమ్మీడియట్ గా అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళను కఠినంగా శిక్షించాలి. దీని వెనకాల ఉన్నటువంటి రాజకీయ నాయకులు అధికార పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా దీనిలో పెట్టాలని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు మా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మీరందరూ ఒకసారి కూర్చోండి. ఇప్పుడు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మరియు కేటీఆర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ, దయచేసి ఈ రజకులపైన దాడిని అసెంబ్లీలో కూడా తమ ఎమ్మెల్యేలతోటి వాళ్ళ వారిని వినిపించాలని కేటీఆర్ గారిని కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాలని ఆహ్వానిస్తున్నాం. కూర్చోండి. కూర్చోవాలి. हेलो फोन अच्छे मजे में फोन को नीचे करो, फोन को नीचे करो। ओ भैया వచ్చినటువంటి గౌరవ నాయకులకు ఒకటే తెలియజేస్తున్నాం. ఈ దుర్ఘటన పైన గౌరవ తెలంగాణ భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడిని ఒకటే సభావేదికగా కోరుతున్నాం. ఈ సమస్య పైన అసెంబ్లీలో మీకున్నటువంటి ఎమ్మెల్యేలతోటి అసెంబ్లీలో మాట్లాడి బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేటట్లు, ఈ నిందితులకు శిక్ష పడేటట్లు, బాధిత కుటుంబానికి ప్రపంచంలో మెచ్చేటట్లు అసెంబ్లీలో మరి తమరు మాట్లాడవలసిందిగా మేము ఈ సభ. అదే విధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ 2.5 సంవత్సరాలైంది వచ్చి. ఈ 2.5 సంవత్సరాల్లో మొన్న రీసెంట్ గా నల్లగొండ డిస్టిక్ లో కర్ల రాజేష్ పైన లాకప్ డెత్ అయితే ప్రభుత్వం స్పందించలేదు. అదేవిధంగా షాద్నగర్ లో కులాంతర వివాహం చేసుకుంటే అక్కడ స్పందించలేదు. అదేవిధంగా డాక్టర్ లావణ్యను కూడా అన్వార్లో చంపితే కూడా స్పందన లేదు. కాబట్టి ఇది దళితుల వ్యతిరేకమైన ప్రభుత్వం అని ఈ సభావేదిక ద్వారా మరి వచ్చినటువంటి కార్యనిర్వాహక అధ్యక్షుడు మరి గౌరవ తారక రామారావు గారికి తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క ఇష్యూ పైన, ఈ యొక్క ప్రపంచం మెచ్చేలా మరి ఇష్యూ పైన మీకున్నటువంటి ఎమ్మెల్యేలతోటి
ఎమ్మెల్యేలతోటి అసెంబ్లీలో మాట్లాడవలసిందిగా ప్రత్యేకంగా మిమ్మల్ని కోరుతున్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని మాట్లాడవలసిందిగా సార్ ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం. గౌరవనీయులైన పెద్దలు, ఈరోజు నాగర్ కర్నూలు పట్టణంలో జరుగుతున్న ఈ ధర్నాలో సంఘీభావం చెప్పడానికి ఇక్కడ జరిగిన ఘోరాతి ఘోరమైన మానవత్వానికి మచ్చ తెచ్చే ఈ కార్యక్రమం, ముఖ్యంగా ఈ హత్య ఏదైతే జరిగిందో మా సోదరుడు గణేష్, అట్లాగే మౌనిక, చంద్రకళ గారి కుటుంబానికి అండగా నిలబడడానికి విచ్చేసిన గౌరవ పెద్దలందరికీ, రాజకీయాలకు అతీతంగా పేరు పేరున విచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారం. ముఖ్యంగా ఈ దుర్ఘటన జరిగిన తర్వాత, ఈ హత్య జరిగిన తర్వాత మొట్టమొదటగా స్పందించిన సోదరులు విశారదన్ గారికి హృదయపూర్వకంగా వారికి అభినందనలు తెలియజేస్తూ, అట్లాగే మందకృష్ణ మాదిగ గారు, తర్వాత మిగతా చాలా మంది సోదరులు కూడా వచ్చినారు, ప్రజా సంఘాలు వచ్చినాయి. ఇవాళ ఎస్సీ ఎస్టీ బహుజన్ సమాజ్ పార్టీ నుంచి కూడా మిత్రులు వచ్చారు. అట్లాగే ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీగా ఏర్పడి రాష్ట్ర రజక సంఘం కూడా ఈ ప్రాంతంలో మరి ఈ కుటుంబానికి అండగా నిలబడ్డందుకు వారికి కూడా అభినందనలు చెప్తూ, మా పార్టీ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు, నాగర్ కర్నూలు నియోజకవర్గం సోదరుడు మరి జనార్దన్ రెడ్డి గారు కూడా క్షేత్రస్థాయిలో మరి రోడ్డెక్కి ధర్నా చేసి ఈ కుటుంబానికి అండగా నిలబడ్డందుకు వారితో పాటు మరి ఈరోజు మీకు ధైర్యం చెప్పడానికి ఇక్కడికి విచ్చేసిన గౌరవనీయులు ఎమ్మెల్సీ గోరెడ్డి వెంకన్న గారు, మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ మంత్రివర్యులు డాక్టర్ లక్ష్మారెడ్డి గారు, గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు అంజయ్ యాదవ్ గారు, మాజీ శాసనసభ్యులు శ్రీ జైపాల్ యాదవ్ గారు, మాజీ ఎమ్మెల్యేలు